నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఈరోజు మీరు తమ్ము చూశారు కదా, ఏమిటి అంటే కేటీఆర్ కేసీఆర్తో పాటు జగన్కి కూడా ధన్యవాదాలు తెలిపారు. మరి సిగ్గుతో తలదించుకున్న జగన్ ఎందుకు? ఎవరైనా థ్యాంక్స్ చెప్పారు అంటే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఆయన ట్వీట్ చేశారు కదా, అదేంటో చూద్దాం. గద్వాల్కు వెళ్తుండగా మహబూబ్ నగర్లో అమర్ రాజా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్ పురోగతిని చూసి చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వ ఈవీ అండ్ ఈఎస్ఎస్ విధానానికి మరియు అమర్ రాజా సీఎండి జై గల్లా గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? కేటీఆర్ని పక్కన పెట్టండి. కేటీఆర్ గారు ఎవరెవరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు? ఇక్కడ కనిపించే ప్రకారం అయితే ఇద్దరు వ్యక్తులకి. ఎవరంటే కేసీఆర్కి అండ్ అమర్ రాజా సీఎండి గల్లా జయదేవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక్కడ మూడో వ్యక్తి కూడా ఉన్నారు. కేటీఆర్ థ్యాంక్స్ చెప్తున్న మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు ఆయన ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా అని మీరు అనొచ్చు. ఇది తెలంగాణలో ఉంది అంటే కారణం ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. తెలంగాణకి వెళ్ళింది అంటే ఈ క్రెడిట్ అంటే ఎవరికి వెళ్తుందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్తుంది. సో ఈయన ఎన్నర థ్యాంక్స్ ఎవరికి చెప్పారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పారు. అయితే ఆయన గొప్పదనం గురించి మనం మాట్లాడుకునే ముందు 2019 నుండి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సౌలభ్యాలు ఏమిటి, బాగుపడిన వాళ్ళెవరు, బెదిరిపోయిన వాళ్ళెవరు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 2019 నుండి 24 మధ్య పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అనేది పక్కన పెడితే ఉన్న పరిశ్రమలు కూడా చాలా వెళ్ళిపోయినాయి. అలా చాలా వెళ్ళిపోయిన లిస్టులో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఉంది. ఇదంతా కూడా మనకు తెలుసు కాబట్టి అమర్ రాజా బ్యాటరీసేనా అని అనుకుంటాం, కానీ ఇంకా ఉన్నాయి. ఉదాహరణకి జాకీ పరిశ్రమ, కియా అనుబంధ పరిశ్రమ, అలాగే లూలు మాల్ కూడా. ఇక్కడ ఉండాల్సింది అక్కడికి వెళ్ళిపోయింది. దీనిన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి అహంకార ధోరణి. నేను బాగుపడాలి, నా చుట్టూ ఉన్న కోటరీ బాగుపడాలి, నా కోటరీలకి ఇంకా ఉంటారు కదా కింద, వాళ్ళు మాత్రమే బాగుపడాలి, ఇంకెవ్వరూ బాగుపడకూడదు అనేది మెయిన్ అజెండా ఉంది. అప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అమర్ రాజా సీఎండి గల్లా జయదేవ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ప్లాంట్ని అక్కడ తీసుకెళ్లి పెట్టుకోవడానికి కారణం ఏంటి, ఆ పరిశ్రమ ఇక్కడ నుంచి అక్కడికి తరలి వెళ్ళడానికి కారణం ఏంటయ్యా అంటే కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అవ్వటం వల్లే. ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు చూడాల, ఓన్లీ రాజకీయం మాత్రమే చూశారు. ఎగైనెస్ట్ అంటే వాళ్ళకి ఎగైనెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరు ఉండకూడదు, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కొత్త పరిశ్రమ ఈవీ బ్యాటరీస్ ఫ్యాక్టరీకి ఆ ప్లాంట్కి అనుమతి ఇవ్వకపోగా అమర్ రాజా బ్యాటరీస్ని కూడా తరలి వెళ్ళిపోయేలాగా చిత్రహింసలకు గురి చేశారు. ఇక ఆయనే భయపడ్డారంటే ఇంకెవరు వస్తారు? ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయనే భయపడ్డారు అంటే మిగతా కొత్త వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు వస్తారు అంటే ఎవరు రాలేదు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ 5 ఏళ్ల కాలంలో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. ఏ విధంగా అంటే ఇప్పుడు 9,500 కోట్ల రూపాయలతో ఆయన ఈవీ బ్యాటరీస్ని మనం పెట్టాలి, ఆ ప్లాంట్ని ఇక్కడ మనం స్థాపించాలి అనే అనుమతులు కోరితే అనుమతులు ఇవ్వకపోగా వెళ్ళిపోయేలా చేశారు. ఇందాక చెప్పినట్టుగా ఆయనే భయపడితే ఇంక కొత్త వాళ్ళు ఎవరు వస్తారు? ఎవ్వరూ రాలా. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే థ్యాంక్స్ చెప్పారు కదా, ఈయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించారు అంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు బాగుపడాలి. ఆంధ్రప్రదేశ్కి ఈ అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడ ఉంటే ఎలా ఉండేది? ఈవీ బ్యాటరీస్ ప్లాంట్ కనుక ఇక్కడ స్థాపించి ఉంటే ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా ఇంకో 10,000 మందికి ఉపాధి లభించేది, ఉద్యోగ అవకాశాలు లభించాయి. రాష్ట్రానికి కూడా ఎంత ఆదాయం వచ్చేది? వాళ్ళు కడతారు కదా, పరిశ్రమలు పెట్టినందుకు ప్రభుత్వానికి కూడా వాళ్ళు కడతారు కదా, ఆ అమౌంట్ అంతా ఏమైంది? ఇప్పుడు అనవసరంగా పోయినట్టే కదా. మనకు తెలిసింది ఒకటే, తెలియకుండా ఎన్నో ఉన్నాయి, అలా ఎన్నో పోయినాయి. అంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వల్ల, ఈ నియంత పాలన వల్ల ఎంత నష్టం జరిగింది అనేది ఇప్పటికైనా ఆలోచించండి. పైగా ఈరోజు సాక్షి పేపర్లో ఏదో పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారి విధానం నచ్చక వెళ్ళిపోయింది, ఇంకో పరిశ్రమ అవుట్ అని చెప్పి హెడ్లైన్తో ఇచ్చారు. అసలు దాని గురించి మాట్లాడుకునే ముందు దీని గురించి మాట్లాడండి. ఇప్పుడు అన్ని పరిశ్రమలు వద్దు, దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఏం చెప్తారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉన్నారు కదా అని చెప్పి ఆ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు అమర్నాథ్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒకటే అంటాడు. ఏమంటాడంటే కోడి ముందా గుడ్డు ముందా,
లేదంటే దావోస్ పర్యటన, లేకపోతే అక్కడ విశేషాలు అడిగితే ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, చలికి తట్టుకోలేకపోతున్నాం అంటే సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడతారు. సీఎంఏ అలా ఉంటే ఇంకా పరిశ్రమల శాఖ మంత్రిని మాత్రం మనం అని ఏం ఉపయోగం ఆనాటి కాలంలో? సరే అది వదిలేసేయండి. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన వల్ల లాభపడింది ఎవరయ్యా అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అసలు ఎందుకు థ్యాంక్స్ అంటే ఇక్కడ కనిపించేది ఇద్దరే, కనిపించని మూడో వ్యక్తే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆంధ్రాకి నీ వల్ల నష్టమే, తెలంగాణకు మాత్రం లాభం జరిగింది, నీ వల్ల మాకైతే ఉపయోగం జరిగింది, ఆంధ్రాకి ఏం జరిగింది అన్నది మాకైతే తెలీదు అని చెప్పి ఆయన చాలా ఒక సటైర్ అయితే వేసినట్టుగా దీన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఈనాటి ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.